అగ్రదేశంలోని పౌరులకు గుడ్డు షాక్ ఇస్తోంది. అమెరికన్ ఆహారంలో భాగమైన గుడ్డు ధరలు కొండెక్కాయి. ఏడాదిలో ఏకంగా 50% ధరలు పెరిగాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నవంబర్ నుంచి గుడ్డు ధరలకు కళ్లెం లేకుండా పోయింది. గ్యాలన్ పెట్రోల్ ధర కంటే డజన్ గుడ్ల ధర అధికమైంది. కొన్ని అమెరికన్ రాష్ట్రాల్లో గుడ్ల ధర ఏకంగా 60 రూపాయలకు చేరుకుంది. దీంతో సామాన్యుడు గుడ్డును కొనలేని పరిస్థితి నెలకొంది. ధరలు పెరిగినా గుడ్డు కొందామని దుకాణాలకు వెళ్తే ఖాళీ ర్యాకులే దర్శనమిస్తున్నాయి. దీంతో అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. అసలు అమెరికాలో గుడ్ల ధర ఎందుకు పెరిగింది? ట్రంప్ రాకే గుడ్ల ధరకు కారణమా? అగ్రదేశంలో ఎగ్స్ ఎందుకు టెన్షన్ పెడుతున్నాయి? వాచ్ స్టోరీ. అమెరికాలో గుడ్ల సంక్షోభం ఏమిటి? ట్రంప్ రాకతో గుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయా? బర్డ్ ఫ్లూ కారణంగానే గుడ్ల కొరత ఏర్పడిందా? జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి అమెరికా నుంచి ఎప్పుడు ఎలాంటి వార్త వస్తుందోనని ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి. ట్రంప్ విధానాలు చాలా దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అమెరికాకు అక్రమంగా వెళ్లిన విదేశీయులను ట్రంప్ వెనక్కి పంపే కార్యక్రమం మొదలైంది. దీనికి తోడు ట్రంప్ సుంకాల బెదిరింపులు పలు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చైనాతో పాటు మిత్ర దేశాలను కూడా వదిలేది లేదని ట్రంప్ క్లారిటీ ఇస్తున్నారు. మెక్సికో, కెనడాకు సుంకాల విషయంలో కాస్త ఊరట కలిగినా ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఈ రెండు దేశాలు టెన్షన్ పడుతున్నాయి. ఇక యూరోపియన్ యూనియన్, చైనా దేశాలు ప్రతీకార చర్యలకు దిగుతున్నాయి. ట్రంప్ సుంకాలు స్టాక్ మార్కెట్ల పాలిట యమపాసాలుగా మారుతున్నాయి. చైనా, యూరోపియన్ యూనియన్ ప్రతీకార చర్యలకు దిగితే స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం ఖాయం. ఇదిలా ఉంటే తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా గాజా, ఇరాన్ గురించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామని తేల్చి చెప్పారు. ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించడానికి, అభివృద్ధి చేయడానికి గాజా నుంచి పాలస్తీనియన్లను తరలిస్తామని అన్నారు. ఇరాన్పై సాధ్యమైనంత మేర ఒత్తిడిని పెంచుతామని ట్రంప్ స్పష్టం చేశారు. తనపై దాడి చేస్తే ఇరాన్పై అణుదాడికి వెనకాడేదే లేదని క్లారిటీ ఇచ్చారు. ట్రంప్ బెదిరింపులతో ఆయా దేశాల్లో టెన్షన్ మొదలైంది. అదే సమయంలో అమెరికన్లు కూడా ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ తీరుతో ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. ట్రంప్ వార్నింగ్స్, విదేశాల కౌంటర్లు ఎలా ఉన్నా ఇప్పుడు అగ్రదేశాన్ని ఓ సమస్య టెన్షన్ పెడుతోంది. అదేదో కాదు, గుడ్డు. అవును, కోడిగుడ్లు అమెరికాను కలవరానికి గురిచేస్తున్నాయి. ఇప్పుడు ఆ దేశంలో గుడ్ల సంక్షోభం నెలకొంది. అమెరికన్లు కోడిగుడ్ల కోసం పరుగులు పెడుతున్నారు. ఏ షాప్లో చూసినా గుడ్లు కనిపించడం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో గుడ్ల గురించే జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు గుడ్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. 2023 డిసెంబర్తో పోలిస్తే 2024 డిసెంబర్ నాటికి ధరలు 65% పెరిగాయి. డిసెంబర్లో డజన్ను ఏ గ్రేడ్ గుడ్ల ధర $4.15 పలికింది. మన కరెన్సీలో చెప్పాలంటే అమెరికాలో ఒక్కో గుడ్డు ధర 30 రూపాయలన్నమాట. కానీ డిసెంబర్ నుంచి జనవరి 31 నాటికి ఈ ధరలు రెట్టింపయ్యాయి. ఇప్పుడు డజను గుడ్ల ధర ఏకంగా $7.25కు చేరింది. అంటే ఇప్పుడు ఒక్కొక్క గుడ్డు ధర 52 రూపాయలు పలుకుతోంది. కొన్ని చోట్ల డజనుకు గుడ్లు ధర ఏకంగా 730 రూపాయలకు కూడా చేరింది. ధరలు రెట్టింపైనా గుడ్లు లభించడం మాత్రం అమెరికాలో క్లిష్టంగా మారిపోయింది. దుకాణాల్లో గుడ్ల కొరత పెరగడం వాస్తవమేనని అమెరికన్ ఎగ్ బోర్డ్ అధ్యక్షురాలు, సీఈఓ ఎమిలీ మెట్జ్ తెలిపారు. కొరతను తగ్గించేందుకు యత్నిస్తున్నామని మెట్జ్ చెప్పారు. అగ్రదేశంలో గుడ్ల ధరను చూస్తే అక్కడి ప్రజల గుండెలు గుబేలుమంటున్నాయి. దీనికి కారణం అమెరికన్ల నిత్యావసరాల్లో ఎగ్ ప్రధానమైనది. అమెరికన్లు తినే ఫ్రెంచ్ మాకరోన్, చీజ్ కేక్, న్యూటెల్లాతో ఉండే కుకీలు, ఇలా ఏమైనా సరే వాటి తయారీకి ఎగ్స్ కీలకం. ఇప్పుడు బేకరీల్లో లభించే ప్రతిదీ ధర పెరిగిపోయింది. ప్రస్తుతం అమెరికాలో గలాన్ పెట్రోల్ ధర $313. గలాన్ అంటే సుమారు 4 లీటర్లు అన్నమాట. కానీ డజను గుడ్ల ధర మాత్రం $730కు చేరుకుంది. వాస్తవానికి అమెరికాలో డిసెంబరు మధ్యకాలంలో ఎగ్స్ ధరలు కాస్త పెరుగుతాయి. ఎందుకంటే అమెరికాలో డిసెంబర్లో క్రిస్మస్ సెలవులు ఉంటాయి. కానీ క్రిస్మస్ తర్వాత ఆటోమేటిక్ గా గుడ్ల ధరలు తగ్గుతాయి. మొదట్లో ధరలు పెరుగుతుంటే అమెరికన్లు క్రిస్మస్ ఎఫెక్ట్ అనుకున్నారు. కానీ జనవరి దాటిపోయినా ధరలు మాత్రం దిగి రావడం లేదు. దీంతో అమెరికన్లో టెన్షన్ మొదలైంది. దుకాణాల్లో గుడ్లు లభించకపోవడంతో కొన్ని దుకాణాల్లో పరిమితంగా విక్రయిస్తున్నట్లు అమెరికన్లు చెబుతున్నారు. ఇక గుడ్ల విక్రయాల్లో ఎలాంటి పరిమితిని విధించడం లేదని రీటైల్ విక్రయాల సంస్థ
వాల్మార్ట్ వెల్లడించింది. వీలైనంత మేర గుడ్లను వినియోగదారులకు అందించేందుకు యత్నిస్తున్నట్లు తెలిపింది. అయితే మరో రీటైల్ సంస్థ శామ్స్ క్లబ్ మాత్రం గుడ్ల కొనుగోలుపై పరిమితి విధిస్తోంది. ఒక్కొక్కరికి 2 గుడ్లను మాత్రమే విక్రయిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. తమ సభ్యులందరికీ గుడ్లను ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శామ్స్ క్లబ్ తెలిపింది. అమెరికాలో ఎందుకు ఎగ్స్ సంక్షోభం నెలకొంది? ఎందుకు అమెరికన్లకు గుడ్లు దొరకడం లేదు? అగ్రదేశంలో 2022 నుంచి ఏవియన్ ఫ్లూ కలవరానికి గురిచేస్తోంది. ఏవియన్ ఫ్లూ అంటే అదేదో కొత్త వైరస్ అనుకునేరు. ఏవియన్ ఫ్లూ అనే బర్డ్ ఫ్లూ అని పిలుస్తారు. సాధారణంగా ఇది పక్షులకు సోకే వ్యాధి. గత అక్టోబర్ నుంచి అమెరికాలో బర్డ్ ఫ్లూ తీవ్రమైంది. ఫలితంగా లక్షల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గత కొన్ని నెలలుగా కోళ్ల సంఖ్య విపరీతంగా పడిపోయింది. ప్రధానంగా బ్రాయిలర్ కోళ్ల కంటే లేయర్ కోళ్లకు ఎక్కువగా బర్డ్ ఫ్లూ సోకుతోంది. బ్రాయిలర్ కోళ్లు అంటే కేవలం మాంసం కోసం పెంచేవి అన్నమాట. లేయర్ కోళ్లు గుడ్ల కోసం మాత్రమే పెంచే కోళ్లు. బర్డ్ ఫ్లూ కారణంగా ఈ ఏడాది జనవరి నుంచే అమెరికాలో ఏకంగా 1,47,00,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో 1,72,00,000 కోళ్లను చంపేశారు. అరిజోనా, కాలిఫోర్నియా, నార్త్ కరోలియా, ఓహియో, మిస్సోరీ, ఇండియానా, వాషింగ్టన్ 7 రాష్ట్రాల్లో వారం రోజుల్లోనే 1,10,00,000 కోళ్లు చనిపోయాయి. 2023లో ఏడాది మొత్తంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోలేదు. 2022లో బర్డ్ ఫ్లూ కారణంగా అమెరికా అంతటా ఏకంగా 15,36,00,000 కోళ్లను చంపేశారు. అమెరికాలో కోళ్లను చంపేస్తున్న బర్డ్ ఫ్లూను అదుపు చేయడం కష్టమని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ వైరస్ అడవిలోని పక్షుల నుంచి పెంపుడు కోళ్లకు వ్యాపిస్తోంది. ఒక కోడికి వ్యాపిస్తే మొత్తం ఫామ్లో కోళ్లన్నిటికీ ఈ వ్యాధి సోకుతోంది. గుడ్లు పెట్టే కోళ్లను పెంచడానికి సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త కోడి పిల్లలు రావడానికే 1.5 ఏడాది పడుతుందని అంచనా వేస్తున్నారు. అవి పెరిగి పెద్దవి గుడ్లు పెట్టే స్థాయికి చేరుకునే వరకు ఈ ఎగ్ సంక్షోభం తప్పదంటున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు చనిపోవడంతో గుడ్లపై విపరీతమైన ప్రభావం పడుతోంది. మరోవైపు జనవరిలోనే డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంతో ఇప్పుడు గుడ్ల అంశం రాజకీయ రంగును పులుముకుంటోంది. 2 రోజుల క్రితం వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ ను గుడ్ల సంక్షోభంపై ప్రశ్నించగా ఎగ్స్ ధరలు విపరీతంగా పెరగడానికి అస్తవ్యస్తమైన బైడెన్ పరిపాలనే కారణమని ఆరోపించారు. నిజానికి ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజువారీ నిత్యావసర ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో ధరలను తగ్గిస్తామని ట్రంప్ తెలిపారు. కానీ ధరలు తగ్గేందుకు కొంత సమయం పడుతుందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పారు. దాదాపు ఈ ఏడాది అమెరికన్లకు సరిపడా గుడ్లు అందుబాటులోకి రావడానికి 9 నెలలు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో 2025లో గుడ్ల ధరలు మరింత పెరుగుతాయంటున్నారు. దీంతో ఈ ఏడాది ఆహార ధరలు కూడా 20% పెరగనున్నట్లు చెబుతున్నారు. మరోవైపు గుడ్లు లభించకపోవడంతో కొందరు అమెరికన్లు షాపుల్లో నుంచి దొంగతనం చేస్తున్నారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఓ కిరాణా షాప్ నుంచి ఏకంగా 1,00,000 గుడ్లను దొంగలు కొట్టేశారు. పెన్సిల్వేనియాలోని గ్రీన్ కాజిల్లో పీట్ అండ్ గేరీస్ ఆర్గానిక్స్ లో ఫిబ్రవరి 1న రాత్రి ఈ గుడ్ల చోరీ జరిగింది. ఈ షాప్లో మొత్తం 35 లక్షల రూపాయల విలువైన 1,00,000 గుడ్లను దొంగలు చోరీ చేశారు. గుడ్ల కొరత కారణంగా ఉన్న స్టాక్ కూడా బ్లాక్ మార్కెట్కు వెళ్లిపోతోంది. అధిక ధరలకు బయట గుడ్లను విక్రయిస్తున్నారు. దీంతో అగ్రదేశంలో సామాన్యులకు గుడ్డు లభించడం కష్టంగా మారింది.